Hi and welcome to my channel. This is Jay Prakash. Today I am going to explain about the English grammar topic idioms and phrases part 2. Hit the nail on the head. Hit the nail on the head అంటే ఏంటిదంటే do or say something exactly correct అంటే exactly right అంటే సరిగ్గా ఉన్న జవాబుల గురించి చెప్పడం లేదా కరెక్ట్గా ఉన్న జవాబుల గురించే చెప్పడం అన్నట్టు. Our English lecturer hits the nail on the head when he teaches grammar. అంటే మా ఇంగ్లీష్ లెక్చరరు గ్రామర్ చెప్పేటప్పుడు సూటబుల్గా కరెక్ట్గా ఉన్నటువంటి జాబ్నే చెప్తాడు అన్నట్టు. లాస్ట్ స్ట్రా ద ఫైనల్ వన్ ఇన్ ఏ సిరీస్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అంటే కష్టాలలో చివరి కష్టం లేదా ఇబ్బందుల్లో చివరి ఇబ్బంది లేదా ఇబ్బందిలో చివరిది అన్నట్టు, కష్టాల్లో చివరిది. ఫర్ ఎగ్జాంపుల్, ఎట్ లాస్ట్ ఐ హ్యాడ్ క్రాస్డ్ ద లాస్ట్ స్ట్రా ఇన్ మై లైఫ్ అంటే చివరిగా నా జీవితంలో కష్టాన్ని అధిగమించాను, చివరిసారిగా కష్టాన్ని అధిగమించాను అంటే ఇక్కడ ఏంటిది, ఎట్ లాస్ట్ ఐ హ్యాడ్ క్రాస్డ్ ద లాస్ట్ స్ట్రా ఇన్ మై లైఫ్ అంటే నా జీవితంలో చిట్ట చివరి కష్టాన్ని నేను అధిగమించాను. అవుట్ ఆఫ్ ద బ్లూ అన్ఎక్స్పెక్టెడ్లీ అంటే అనుకోకుండా, అనుకోని రీతిలో, అనుకోని విధంగా అన్నట్టు. రాహుల్ గాట్ ఏ 5 lakh లాటరీ అవుట్ ఆఫ్ ద బ్లూ అంటే రాహుల్కి అనుకోకుండా లక్కీ లాటరీలో 5 లక్షలు వచ్చినాయి అని అర్థం. యాసిడ్ టెస్ట్. యాసిడ్ టెస్ట్ అంటే సంథింగ్ దట్ షోస్ ద ట్రూ వర్త్ ఆఫ్ సంథింగ్ ఆర్ సమ్వన్. సో ఇక్కడ యాసిడ్ టెస్ట్ అంటే కఠినమైన పరీక్ష, కఠినమైన సవాలు అన్నట్టు, అసలైన పరీక్ష అని కూడా అర్థం వస్తుంది. అవర్ టీమ్స్ నెక్స్ట్ మ్యాచ్ విల్ బీ ద ఫస్ట్ రియల్ యాసిడ్ టెస్ట్ ఇన్ ది సిరీస్ అంటే ఈ సిరీస్లో మా టీం యొక్క నెక్స్ట్ మ్యాచ్ అసలైన పరీక్ష అంటున్నాడు. అంటే అందులో గెలిస్తే మేము ఫైనల్కి వెళ్ళొచ్చు అట్లా. కాబట్టి ఈ సిరీస్లో మా టీంకు నెక్స్ట్ మ్యాచ్ ఏదైతుందో అది అసలైన పరీక్ష అని అర్థం. నెక్స్ట్, చేజ్ యువర్ టేల్స్ స్పెండింగ్ ఎ లాట్ ఆఫ్ టైమ్ అండ్ ఎనర్జీ బట్ అచీవింగ్ లిటిల్ అంటే ఎంతో కష్టపడి తక్కువ సాధించడం, ఎంతో కష్టపడి తక్కువ ఫలితాన్ని పొందినట్లయితే దాన్ని ఏమంటారు, చేజ్ యువర్ టేల్స్. సో చేజ్ యువర్ టేల్స్ అంటే చాలా కష్టపడి తక్కువ ఫలితాన్ని సాధించడం. మౌనిక చేజ్డ్ హర్ టేల్స్ దో షీ వర్క్డ్ హార్డ్ ఇన్ స్టడీస్ అంటే మౌనిక బాగా చదువుకున్నప్పటికీ కూడా ఆమెకు తక్కువ మార్కులు వచ్చినాయి అని అర్థం. ఎక్స్ప్లోర్ ఆల్ అవెన్యూస్ ట్రయింగ్ అవుట్ ఎవ్రీ పాసిబిలిటీ టు గెట్ ఏ రిజల్ట్ అంటే అన్ని రకాల ప్రయత్నించడం. సో ఎక్స్ప్లోర్ ఆల్ అవెన్యూస్ అంటే ఏంటి, అన్ని రకాలుగా ప్రయత్నం చేయడం, అన్ని రకాలుగా ప్రయత్నించుట. ద డాక్టర్ ఎక్స్ప్లోర్డ్ ఆల్ అవెన్యూస్ టు సేవ్ ద పేషెంట్ అంటే డాక్టరు ఒక పేషెంట్ని కాపాడడానికి అన్ని రకాల ప్రయత్నాలు చేసిండట. వర్క్ లైక్ ఏ చామ్ వర్క్ వెరీ వెల్ అంటే మంచిగా పనిచేయడం, మంచిగా పనిచేస్తే దాన్ని ఏమంటారు, వర్క్ లైక్ ఏ చామ్. ఫర్ ఎగ్జాంపుల్, ఐ ఇన్స్టాల్డ్ ద యాప్ ఆన్ మై ఫోన్ అండ్ ఇట్ వర్క్స్ లైక్ ఏ చామ్ అంటే నా ఫోన్లో నేను ఒక యాప్ని ఇన్స్టాల్ చేసిన అది బాగా పనిచేస్తుంది అన్నట్టు. వెయిటింగ్ ఇన్ ద వింగ్స్. వెయిటింగ్ ఇన్ ద వింగ్స్ అంటే వెయిటింగ్ ఫర్ అన్ ఆపర్చునిటీ టు టేక్ యాక్షన్ అంటే సరి అయిన సమయం కోసం ఎదురు చూడడం, సరి అయినటువంటి సమయం కోసం ఎదురు చూడడం. ద టైగర్ వెయిట్స్ ఇన్ ద వింగ్స్ టు క్యాచ్ ఇట్స్ ప్రే అంటే టైగరు తన ఆహారం కోసము ఎదురు చూస్తూ ఉందట. A blessing in disguise something good that isn't recognized at first అంటే సింపుల్ చెప్పాలంటే గుడ్డిలో మెల్ల అంటే గుడ్డివారి కంటే మెల్లవాడు బెటరే కదా. ఇప్పుడు గుడ్డి వాళ్ళు ఏంటంటే మొత్తానికి చూడలేరు, మెల్ల అంటే కన్ను మెల్ల ఉన్నప్పటికీ కూడా వాళ్ళు చూడగలుగుతారు కాబట్టి గుడ్డిలో మెల్ల. సో ఏ బ్లెస్సింగ్ ఇన్ డిస్గైజ్ అంటే ఏంటి, గుడ్డిలో మెల్ల. ఏం లేదు అనడానికంటే ఏదో కొంత ఉన్నదంటే బెటర్ అన్నట్టు దాని అర్థం.
హిజ్ ఫెయిల్యూర్ టు పాస్ ద ఎగ్జామ్ వాజ్ ఏ బ్లెస్సింగ్ ఇన్ డిస్గైజ్. అంటే అతడు ఫెయిల్ కాకుండా పాస్ అయిండు అంటే అది గుడ్డిలో మెల్లగా మంచిదే కదా. అంటే ఒకవేళ ఫెయిల్ అయితే ఎట్లుండు, ఫెయిల్ కాకుండా పాస్ అయిందంటే అది గుడ్లో మెల్లగా పర్లేదు అన్నట్టు. ఏ చిప్ ఆన్ యువర్ షోల్డర్. ఏ చిప్ ఆన్ యువర్ షోల్డర్ అంటే హోల్డ్ ఏ గ్రడ్జ్ అబౌట్ సంథింగ్ దట్ హ్యాపెండ్ ఇన్ ద పాస్ట్. అంటే గతంలో జరిగిన దాన్ని గుర్తు చేసుకొని బాధపడమన్నట్టు. ద డెత్ ఆఫ్ రోజాస్ ఫాదర్ హ్యాస్ రిమైండ్ ఏ చిప్ ఆన్ హర్ షోల్డర్. అంటే గతంలో రోజా యొక్క తండ్రి చనిపోయిందట, అది ఆమెకు బాధను కలుగజేస్తూ ఉంది. ఏ స్లాప్ ఆన్ ద రిస్ట్. ఏ స్లాప్ ఆన్ ద రిస్ట్ అంటే ఏంటంటే ఏ వెరీ మైల్డ్ పనిష్మెంట్, చాలా చిన్న శిక్ష అన్నట్టు. అంటే చాలా తక్కువ శిక్ష వేస్తే దాన్ని ఏమంటారు, ఏ స్లాప్ ఆన్ ద రిస్ట్. అంటే చేసినటువంటి తప్పుకు చిన్న శిక్ష వేస్తే దాన్ని ఏమంటారు, ఏ స్లాప్ ఆన్ ద రిస్ట్. అంటే చాలా తక్కువ పనిష్మెంటు లేదా చాలా చిన్న పనిష్మెంటు అన్నట్టు. హీ గోట్ ఏ స్లాప్ ఆన్ ద రిస్ట్ బట్ ఐ డోంట్ థింక్ హీ విల్ రిఫార్మ్. అంటే హీ గాట్ ఏ స్లాప్ ఆన్ హిస్ రిస్ట్ అంటే అతనికి చాలా చిన్న పనిష్మెంట్ ఇచ్చారు. ఐ డోంట్ థింక్ హీ విల్ రిఫార్మ్ అంటే అతడు తిరిగి బాగా అవుతాడని నమ్మకం లేదు అన్నట్టు. అంటే అతనికి చాలా చిన్న శిక్ష వేసారు, అతడు మంచివాడు అవుతాడని నమ్మకం లేదు అన్నట్టు. నెక్స్ట్, ఆల్ గ్రీక్ టు మీ. ఆల్ గ్రీక్ టు మీ అంటే ఏమీ అర్థం కాకపోవడం అన్నట్టు. మనకు ఏం అర్థమవుతలేదంటే ఆల్ గ్రీక్ టు మీ. మనం ఒక ప్యాసేజ్ చదివినాం, ఆ ప్యాసేజ్ చదివినప్పుడు అర్థం కాలేదు, అప్పుడు ఏమంటాం, ఆల్ గ్రీక్ టు మీ, నాకేం అర్థమవుతలేదు ఇది అంటాం అన్నట్టు. సో ఇక్కడ ఆల్ గ్రీక్ టు మీ అంటే ఏంటి, మీనింగ్లెస్ అండ్ ఇన్కాంప్రిహెన్సిబుల్, అర్థం కాకపోవడం, ఏమీ అర్థం కాకపోవడం అన్నట్టు. ఐ ట్రైడ్ రీడింగ్ ఇన్స్ట్రక్షన్స్ బట్ ఇట్స్ ఆల్ సీమ్ గ్రీక్ టు మీ. అంటే అక్కడ ఉన్నటువంటి ఇన్స్ట్రక్షన్స్, సూచనలు నేను చదివాను, అంటే చదవడానికి ప్రయత్నం చేశాను. ఐ ట్రైడ్ రీడింగ్ ఇన్స్ట్రక్షన్స్ అంటే ఏంటి, అక్కడ ఉన్నటువంటి ఇన్స్ట్రక్షన్స్ అంటే సూచనని చదవడానికి ప్రయత్నం చేసిన, కానీ నాకు ఏది అర్థం కావట్లేదు ఆ ఇన్స్ట్రక్షన్స్ అన్నట్టు. యాపిల్ ఆఫ్ మై ఐ, సమ్వన్ హూ ఈజ్ చెరిస్డ్ అబవ్ ఆల్ అదర్స్. అంటే అందరికంటే ఎక్కువ ఇష్టమైన వ్యక్తి. మన కుటుంబంలో మనకు ఎవరో ఒకరిని ఎక్కువ ఇష్టపడతాం, అంటే అందరు ఇష్టమే కానీ ఎవరో ఒకరంటే ఎక్కువ ఇష్టమైతే దాన్ని ఏమంటారు, యాపిల్ ఆఫ్ మై ఐ. ఫర్ ఎగ్జాంపుల్, కొంతమందికి వాళ్ళ ఫ్యామిలీలో అమ్మ అంటే ఎక్కువ ఇష్టం ఉంటుంది, మరి కొంతమందికి డాడీ అంటే ఎక్కువ ఇష్టం ఉంటుంది. సో అట్లా కుటుంబంలో కావచ్చు లేదంటే ఫ్రెండ్స్లో కావచ్చు బాగా ఇష్టమైనటువంటి వ్యక్తిని ఏమంటారంటే యాపిల్ ఆఫ్ మై ఐ అంటాం. కలామ్స్ మదర్ వాజ్ అండ్ యాపిల్ ఆఫ్ హిజ్ ఐ. అంటే కలాంకు వాళ్ళ అమ్మ అంటే బాగా ఇష్టం. అలాగే క్రాస్ యువర్ ఫింగర్స్. సో ఇక్కడ క్రాస్ యువర్ ఫింగర్స్ అంటే ఏంటి అంటే ఊహించినట్లుగా జరగడం. మనం ఏదైనా గెస్ చేసినట్టుగానే జరిగితే, లేదంటే మనం ఏదైనా ఎక్స్పెక్ట్ చేస్తాం ఇలా జరగచ్చు అనుకుంటే అలాగే జరిగిందనుకో, అప్పుడు దాన్ని ఏమంటాం, క్రాస్ యువర్ ఫింగర్స్. అంటే ఊహించినట్లుగానే జరగడము, గెస్ చేసినట్టుగానే జరగడము. టు హోప్ సంథింగ్ హ్యాపెన్స్ ద వే యూ వాంట్ ఇట్. ఫర్ ఎగ్జాంపుల్, ఐ హోప్ దట్ ఐ విల్ క్రాస్ మై ఫింగర్స్ ఆఫ్టర్ ద రిజల్ట్స్. అంటే రిజల్ట్స్ తర్వాత దానికంటే ముందు నేను ఏదైతే జరుగుతుంది అనుకున్నానో అదే వచ్చింది అనంటే, నేను ఎలాగైతే రిజల్ట్స్ వస్తాయి అనుకున్నానో అలాగే రిజల్ట్స్ వచ్చినాయి అన్నట్టు. నెక్స్ట్, బీట్ ఏ డెడ్ హార్స్, ట్రై టు రివైవ్ ఇంట్రెస్ట్ ఇన్ ఏ హోప్లెస్ ఇష్యూ. అంటే పూర్తయిన విషయాన్ని గురించి మళ్ళీ తెలుసుకోవడానికి ప్రయత్నం చేయడం. లేదంటే ఇప్పుడు మనకు పోలీస్ స్టేషన్లో కొన్ని కేసులను క్లోజ్ చేస్తారు, క్లోజ్ చేసిన తర్వాత మళ్ళీ అట్లాంటి కేసును తిరగదోడితే దాన్ని బీట్ ఏ డెడ్ హార్స్ అంటారు. ఇఫ్ యూ కంటిన్యూ టాకింగ్ అబౌట్ ద క్లోజ్డ్ కేస్ యు ఆర్ బీటింగ్ ఏ డెడ్ హార్స్. అంటే ఆల్రెడీ క్లోజ్ చేసిన కేసు గురించి మాట్లాడుతున్నావు అంటే మళ్ళీ దాన్ని తిరగదోడుతున్నావు అన్నట్టు. నెక్స్ట్ బ్యాక్ టు స్క్వేర్ వన్. బ్యాక్ టు స్క్వేర్ వన్ అంటే ఏంటి, హ్యావింగ్ టు స్టార్ట్ ఆల్ ఓవర్ అగైన్. అంటే అందరినీ సంప్రదించి అంతటా తిరిగి తెలుసుకోవడం అన్నట్టు, లేదా ప్రయత్నించడం అన్నట్టు. ఒక విషయాన్ని గురించి తెలుసుకోవడానికి మనం అంతటా ప్రయత్నం చేస్తూ ఉంటాం, అందరిని అడుగుతూ ఉంటాం.
అట్లా ఒక విషయాన్ని తెలుసుకోవడం కోసం అంతటా తిరిగి అందరినీ అడిగి తెలుసుకున్నట్లయితే దాన్ని ఏమంటారు, బ్యాక్ టు స్క్వేర్ వన్ అంటారు. ఐ వాంట్ బ్యాక్ టు స్క్వేర్ వన్ టు కంప్లీట్ మై ప్రాజెక్ట్ ప్రాపర్లీ. నా యొక్క ప్రాజెక్ట్ వర్క్ను సక్రమంగా కంప్లీట్ చేయడానికి నేను అందరినీ సంప్రదించాను. అలా. నెక్స్ట్ డార్క్ హార్స్. ఇక్కడ ఉన్నది డార్క్ హార్స్. డార్క్ హార్స్ అంటే ఏంటిది అంటే ఒకప్పుడు విలువ లేకుండా ఉండి ఇప్పుడు దానికి విలువ వచ్చింది అనుకోండి, దాన్ని ఏమంటారు డార్క్ హార్స్. అంటే ఒకప్పుడు దానికి విలువ లేదు కానీ ఇప్పుడు దానికి ఎక్కువ వాల్యూ వచ్చింది అన్నట్టు. ఫర్ ఎగ్జాంపుల్ ఒకప్పుడు ల్యాండ్ కొన్నాం, ఆ ల్యాండ్కి విలువ లేదు కానీ ఇప్పుడు బాగా వచ్చింది అనుకో, అప్పుడు ఏమంటుందని డార్క్ హార్స్ అంటారు. ఎవ్రీవన్ ఎక్స్పెక్టెడ్ ద రెడ్ టీమ్ టు విన్ బట్ ద గ్రీన్స్ వర్ ద డార్క్ హార్స్ ఇన్ ద ఈవెంట్. అంటే ప్రతి ఒక్కరు కూడా ఏమనుకున్నారట, ఏమి ఎక్స్పెక్ట్ చేసారట అంటే రెడ్ టీమే గెలుస్తుంది అని అనుకున్నారట. కానీ చివరిలో ఏమైపోయింది, ఎవరు ఊహించినటువంటి అంటే గ్రీన్ టీం వాళ్ళు విజయాన్ని సాధించారట. నెక్స్ట్ ఎల్విస్ హ్యాస్ లెఫ్ట్ ద బిల్డింగ్. అంటే ఏంటిదంటే ద షో హ్యాస్ కమ్ టు యాన్ ఎండ్. అంటే ఆట చివరికి వచ్చింది, ఎండింగ్ వచ్చింది. అంటే ఇక మ్యాచ్ అయిపోతుంది లేదా డ్రామా అయిపోతుంది లేదా సినిమా అయిపోతుంది అన్నప్పుడు ఏమంటారు, ఎల్విస్ హ్యాస్ లెఫ్ట్ ద బిల్డింగ్ అంటారు. లెట్ us స్టార్ట్ ఫ్రమ్ హియర్ బికాస్ ఎల్విస్ హ్యాస్ లెఫ్ట్ ద బిల్డింగ్. అంటే ఇక్కడ నుండి మొదలు పెడదామా, ఇక ఎండింగ్ వచ్చింది అన్నట్టు. నెక్స్ట్ హిట్ ద శాక్. హిట్ ద శాక్ అంటే ఏంటి, గో టు బెడ్. అంటే ఇక్కడ హిట్ ద శాక్ అంటే ఏంటి అంటే నిద్రపోవడం అన్నట్టు. గో టు బెడ్ అంటే ఏంటి, నిద్రపోవడం అని అర్థం. ఫర్ ఎగ్జాంపుల్ ఏ లేజీ మెన్ ఆల్వేస్ ట్రైస్ టు హిట్ ద శాక్. అంటే సోమరిపోతే ఏం చేస్తాడట, ఎప్పటికీ నిద్రపోవడానికే ప్రయత్నం చేస్తూ ఉంటాడట. నెక్స్ట్ హిట్ ద బుక్స్. హిట్ ద బుక్స్ అంటే ఏంటి, టు స్టడీ ఎస్పెషల్లీ ఫర్ ఎ టెస్ట్. అంటే పరీక్ష కొరకు చాలా జాగ్రత్తగా ప్రిపేర్ అవుతే లేదా చదివితే దాన్ని ఏమంటారు, హిట్ ద బుక్స్ అంటారు. ఇప్పుడు ఎగ్జామ్ ఉందంటే ఆటోమేటిక్గా చాలామంది ఏం చేస్తారు, ప్రిపేర్ అవుతూ ఉంటారు. సో అట్లా ప్రిపేర్ కావడాన్ని ఏమంటారు, హిట్ ద బుక్స్ అంటారు. ఎగ్జాంపుల్ ఫర్ ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ ఏ స్టూడెంట్ హ్యాస్ టు హిట్ ద బుక్స్. అంటే పోటీ పరీక్షల కోసం ఒక విద్యార్థి పుస్తకాలతో కుస్తీ పట్టాల్సి వస్తుంది. అంటే అర్థం ఏంటి, పోటీ పరీక్షల కోసం ఒక విద్యార్థి బాగా చదవాల్సి ఉంటుంది అని అర్థం. నెక్స్ట్ గివ్ హిమ్ ద స్లిప్. గివ్ హిమ్ ద స్లిప్ అంటే ఏంటి, టు ఎస్కేప్. అంటే పారిపోవడం అన్నట్టు లేదా తప్పించుకోవడం అన్నట్టు. టు ఎస్కేప్ అంటే ఇక్కడ ఏంటి, తప్పించుకోవడం. ఏ నోటోరియస్ క్రిమినల్ ఆఫ్ ద జైల్ ట్రైడ్ హార్డ్ టు గివ్ హిమ్ ద స్లిప్. అంటే ఏంటిది అంటే ఒక పేరుగాంచిన నేరస్తుడు జైలు నుండి తప్పించుకోవడానికి ప్రయత్నం చేసిండు.